హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్యూటీ హోమ్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా మంది సన్నగా ఉంటూ ఉంటారు కదండి. సన్నగా ఉండి బొగ్గులు అనేవి లేకుండా చాలా అంటే చాలా వీక్గా అయితే ఉంటారు కదా. అలాంటి వాళ్ళు చక్కగా బొగ్గులు వచ్చి బొద్దుగా ఉండాలంటే నేను చెప్పే 5 టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దివ్య బ్యూటీ హోమ్ అండి. అలా సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఫ్రెండ్స్, నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి మీ ఫోన్కి నోటిఫికేషన్స్గా వస్తాయి. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. చాలా మంది సన్నగా ఉండి ఏ డ్రెస్ వేసుకున్న లుకింగ్ అనేది బాగా కనిపించకుండా బొగ్గులు అనేవి లోపలికి వెళ్ళిపోయి ఉంటూ ఉంటారండి. అలాంటి వాళ్ళకి కొన్ని టిప్స్ ఫాలో అయినట్లయితే వాళ్ళకి మంచి శరీర ఆకృతి వచ్చి బొగ్గులు వచ్చి క్యూట్గా కనిపిస్తారండి. సో ఈ రోజు అయితే కనుక ఒక 5 టిప్స్ అయితే చెప్తాను, ఫాలో చేయండి. నిజంగా 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మనము వెయిట్ లాస్ అవ్వడానికి ఎంత కష్టం అయితే పెట్టాలో అలాగే వెయిట్ అనేది పెరగడానికి సేమ్ అలాగే హార్డ్ వర్క్ అనేది చేయాలండి. అలా చేసినప్పుడే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. కష్టపడకుండా ఫలితం అనేది ఏమి ఉండదు కదండి. కష్టపడినట్లయితే కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. మనం వెయిట్ పెరగాలన్నా వెయిట్ పెరగాలన్నా మనం హార్డ్ వర్క్ చేసినట్లయితే డెఫినెట్ గా సక్సెస్ అవుతుందండి. ఈ రోజు అయితే కనుక ఒక 5 ఫుడ్ ఐటమ్స్ అయితే కనుక చెప్పాను కదండి. మెయిన్ గా లావ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎక్కువగా బనానా అనేది తీసుకోవాలండి. బనానా అనేది ఎలా తీసుకోవాలంటే, మీరు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ మీరు ఒక ½ అవర్ అనేది గ్యాప్ ఇచ్చి ½ అవర్ తర్వాత మీరు బనానా అనేది కంపల్సరీ తీసుకోండి. బనానా తీసుకోవడం వల్ల వెయిట్ అనేది చాలా అంటే చాలా బాగా పెరుగుతారండి. అందులోనూ మనకి చక్కెరకెళ్ళి అరటిపండు తినడం వల్ల వెయిట్ అనేది చాలా ఈజీగా పెరుగుతారండి. సో చూడండి, లావుకున్న వాళ్ళు చక్కెరకెళ్ళి ఐటమ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇదైతే కనుక కన్ఫర్మ్ గా ఫాలో అవ్వండి. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత ఒక ½ అవర్ తర్వాత ఒక అరటిపండు తినండి. మధ్యాహ్నం ఒక అరటిపండు తీసుకోండి. నైట్ కూడా ఒక అరటిపండు తీసుకుని డైలీ ఒక 3 అరటిపళ్ళు అనేవి తినడానికి ట్రై చేయండి. బనానా తినడం వల్ల చాలా అంటే చాలా బాగా వెయిట్ అనేది ఈజీగా గెయిన్ అవుతారండి. నెక్స్ట్ వచ్చి కర్డ్ అండి. కర్డ్ తినడం వల్ల కూడా వెయిట్ అనేది చాలా బాగా పెరుగుతారు. నేను చెప్పాను కదండి, ఫస్ట్ అయితే బనానా తీసుకోమని. మీరు పెరుగు అన్నం తింటున్నప్పుడే పెరుగన్నంలో మిక్స్ చేసుకుని మీరు బనానా తిన్నట్లయితే వెయిట్ అనేది చాలా ఈజీగా పెరుగుతారండి. చాలా చబ్బీగా క్యూట్గా బొగ్గులు వచ్చి చాలా అంటే చాలా బాగుంటారు. థర్డ్ వచ్చేసి రైస్ అండి. మనము కర్రీ తక్కువ తీసుకుని రైస్ అనేది ఎక్కువ తీసుకోవాలండి. అలా తీసుకున్నప్పుడే మన బాడీలో వెయిట్ అనేది పెరుగుతుందండి. కర్రీ అనేది క్వాంటిటీ తగ్గించి రైస్ క్వాంటిటీ అనేది ఎక్కువ పెంచుకోండి. ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ వల్ల కూడా వెయిట్ అనేది పెరుగుతారండి. కంటే అమౌంట్ పెట్టుకుని కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు కదండి. సో అలాంటి వాళ్ళకి చాలా ఈజీగా దొరుకుతాయి కదండి. కర్డ్, రైస్, బనానా ఇవన్నీ అందరిలో అవైలబుల్ గానే ఉంటాయి కదండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి నెయ్యి అండి. నెయ్యి తీసుకోవడం వల్ల కూడా వెయిట్ అనేది చాలా బాగా పెరుగుతారండి. నెయ్యి ఎలా తీసుకోవాలంటే, మీరు మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు భోజనంలో మీరు పప్పు ఇలా చూసుకోండి. పప్పుతో కనుక మీరు నెయ్యి కాంబినేషన్ చేసుకుని తిన్నట్లయితే వెయిట్ అనేది చాలా బాగా పెరుగుతారండి. చూడండి, నేను చెప్పిన టిప్స్ కనుక మీరు 3 పూట్ల ఫాలో అయినట్లయితే చాలా బాగా రిజల్ట్ వస్తుందండి. ఫ్రెండ్స్, మీరు ఎర్లీ మార్నింగే టిఫిన్ అనేది తీసుకున్నప్పుడు డైలీ ఇడ్లీ కానీ లేదంటే ఆవిరి కుడుము అంటారు కదండి, అలాంటివి తిన్నట్లయితే వెయిట్ అనేది చాలా బాగా పెరుగుతారండి. ఎర్లీ మార్నింగే మీరు ఇలా ప్లాన్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే మీరు ఇడ్లీ తీసుకోండి. ఇడ్లీ తిన్న తర్వాత మీరు ఒక ½ అవర్ అనేది గ్యాప్ ఇచ్చి ఒక అరటిపండు తినండి. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో మీకు ఏదైనా టైం కుదిరినట్లయితే మీకు ఎలాంటి స్నాక్స్ అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు కంపల్సరిగా మీరు రైస్ తీసుకోండి. ఎక్కువ రైస్, పప్పు, నెయ్యి కాంబినేషన్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అందులోనే పెరుగు తినండి. ఫ్రెండ్స్, మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత మీరు ఒక ½ అవర్ గ్యాప్ ఇచ్చి ఒక అరటిపండు అయితే తీసుకోండి. ఈవినింగ్ 4 hour టైంలో పాలు తీసుకుని పాలలో మీరు ఖర్జూరం ఉంటుంది కదండి, ఖర్జూరాన్ని మిక్సీ చేసుకుని ఆ పౌడర్ని కనుక యాడ్ చేసుకుని తాగినట్లయితే కనుక వెయిట్ పెరుగుతారండి. పాలు, ఖర్జూరం అనేది కాంబినేషన్ చేసుకుని 4-5 టైంలో మీరైతే తాగండి. పాలు తాగిన తర్వాత మధ్యలో మీరు 7 hour టైంకి ఫుడ్ తినండి. 7 hour టైంకి మీరు మామూలుగా మీరు కర్రీస్తో కానీ పప్పుతో కానీ మీకు ఏది కుదిరితే దాంతో మీరు భోజనం అనేది చేసేయండి. తర్వాత మీరు ఒక ½ అవర్ గ్యాప్ ఇచ్చి ఒక అరటిపండు తీసుకోండి. ఇన్కేస్ అలా కుదరకపోతే మీరు పెరుగన్నము, అరటిపండు తీసుకోండి. ఇది చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్కే మీ స్కిన్ అనేది చాలా బాగుంటుందండి. చబ్బీగా ఉంటారు, బొగ్గులు వస్తాయి, క్యూట్గా మంచిగా ఒళ్ళు అనేది వస్తుంది, చాలా బాగుంటారు చూడడానికి. సో సన్నగా బక్కబలిసిగా ఉన్న వాళ్ళు ఇలాంటిది ట్రై చేయండి. ట్రై చేసినట్లయితే రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఒక 1 month కనుక మీరు ఈ డైట్ కనుక ఫాలో అయినట్లయితే రిజల్ట్ అనేది అవసరం అండి, చాలా బాగా వస్తుంది. అరటిపండుకి చాలా బాగా వెయిట్ పెరుగుతారండి. పెరుగు వాడడం వల్ల కూడా వెయిట్ పెరుగుతారు. ఇవన్నీ మీరు 1 week చేసి పెరగలేదని చెప్పేసి ఆపేయద్దండి. 1 month కంటిన్యూగా చేయండి. అలా చేసినప్పుడు చాలా అంటే చాలా చబ్బీగా ఉంటుంది. ఇప్పుడు టీనేజర్స్ అందరూ సన్నగా ఉండి చూడడానికి లుక్ అనేది బాగా కనిపించట్లేదు కదండి. ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు లుక్ అనేది బాగుండాలండి. మనం కరెక్ట్గా ఉన్నప్పుడే మన లుక్ అనేది బాగుంటుంది. సో అలాంటి కంప్లైంట్స్ లేకుండా ఉండాలంటే మీరు ఫుడ్ అనేది మంచిగా తీసుకోండి.
అలా తీసుకున్నప్పుడు లుక్ అనేది బాగుంటుంది. అలా చబ్బీగా కనిపించాలంటే నేను చెప్పిన 5 టిప్స్ ఫాలో అవ్వండి. 5 టిప్స్ కన్నా ఎక్కువే చెప్పాను నేను. ఇవి ఫాలో అయినట్లయితే కనుక మీకు రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుందండి. ఒక 1 మంత్ ట్రై చేయండి. ట్రై చేసి చూడండి. 100% మీరు సన్నగా ఉన్నట్లయితే కనుక ఎంతో కొంత చబ్బీగా అయితే తయారవుతారు. సో మీరు అలాగే కంటిన్యూగా ఉండాలంటే మీరు కంటిన్యూగా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపు వచ్చి ఒక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.